సో మనమైతే మల్లపల్లిలో ఉన్న లింగా టిఫిన్ సెంటర్కి వచ్చేసాం. మార్నింగ్ నేను మా రామ్గాడు ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అని అవన్నీ అన్ని చూసాం. అన్ని వేరే వేరే పార్ట్స్ లో వచ్చేస్తాయి ఆర్ ఇదే పార్ట్ లో వస్తాయి, మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో ప్రజెంట్ అయితే లింగా టిఫిన్స్ దగ్గర ఉన్నాం. మోస్ట్ హైప్డ్ ప్లేస్ అని ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది కూడా చెప్తున్నారు. ఈ మధ్య ట్రెండ్ అయింది అనుకుంటారు కానీ ఎప్పటి నుంచో చాలా మందికి తెలిసింది. బట్ రష్ అయితే చాలా ఉంది. మనం ఒక ఇడ్లీ అండ్ వడ, రాము అంతే కదా రాము, ఇడ్లీ వడ అంతే కదా? ఇడ్లీ వడ సాంబార్ ఉండదు ఇక్కడ, చట్నీ ఫేమస్. పద పద అంటుండు రాముగాడు. సో ఈ గ్యాప్ లో నుంచి రాముగాడు మనకు ఈ రోజు ఇడ్లీ వడ తీసుకురాబోతుండు. ఈ గ్యాప్ లో మనం రాముని అయితే దూర్చేద్దాం. మా యూట్యూబ్ మే రఖనే కే లియే. అరే ఇగో రే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ తీసుకొచ్చాయి. వీడిని పంపించేసాం. ఒక 15 నిమిషాల తర్వాత కల్లా వచ్చేస్తాడేమో చూద్దాం. అర్ధగంట అయిద్దంట గాయస్ అందరు అంటారు. చూద్దాం. రాముని అయితే పంపించాం. సో రాము కూడా స్నాప్లు పెట్టేస్తుండు. ఈ ఇడ్లీ వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉందండి. చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదు, 15 నిమిషాల చరిత్ర. సూపర్, బాగా వచ్చిందిరా. ఏమైందంటే రాము కూడా క్యూలో పంపించా, వాడు వెళ్ళలేదు. నేను వెళ్ళాక చట్నీ అయిపోయింది అన్నాడు. 15 నిమిషాలు వెయిటింగ్ అన్నాడు. మరి డబ్బులు కొట్టా, వాడు ఇవ్వట్లేదు. అసలు మామూలు యుద్ధం కాదు అసలు. అక్కడ చూడండి, చట్నీ 10 నిమిషాలు లేట్ ఉంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఇక్కడ ఇడ్లీ వడ చట్నీ ఇంతకు నుంచి ఏముండదు. పార్సలు టప్పా టప్పా పోతూనే ఉన్నాయి, జనాలు ఎగబడుతూనే ఉన్నారు. ఒక్క సెకండ్ ఖాళీ లేదు. అసలు ఏం అయిపో అర్థం కావట్లే. అంటే తిన్నాక రాముగారు చెప్తాను, నేను చెప్తాం, అది వేరే విషయం. కానీ సో అసలు నాకు ఏం అర్థం కాలేదు. పోయినా అసలు మనకేందుకు ఇట్లయితే అర్థం కాదు. ఫుల్ ఆకలి మీద ఉన్నాము. చట్నీ అయితే బాగుందని మన చట్నీ రివ్యూ ఇచ్చాడు, వడ ఇడ్లీ రివ్యూ కూడా ఇస్తాడు. లోపలికి పోయినామో మన దరిద్రం, మన లెగ్ పవర్ అనుకుంటారాము. అది లోపలికి పోయినామో లేదు, చట్నీ అయిపోయింది 10 నిమిషాలు అన్నాడు. అబ్బా అనుకున్నా. రేట్ ఎంతనో తెలియదు. 65 కొట్టా. కాదు 65 కాదు 70 అన్నాడు. మళ్ళీ 5 రూపాయలు కొట్టేంత వరకు టోకెన్ ఇవ్వలేదు. మళ్ళీ టోకెన్ ఇచ్చాక చల్లటి ఇడ్లీ ఉంది, వేడి ఇడ్లీ ఉంది. వేడి తీయమని చెప్పాం మళ్ళీ సైడ్కి వెళ్ళి. కానీ మొత్తం ఓవర్ బిగ్ స్ట్రగుల్ మన మీద ఇడ్లీ వచ్చేసింది. సో కంగ్రాట్స్ టు అస్ గైస్. అప్పుడప్పుడు ఇట్లా కష్టపడాలి, తప్పదు. సో ఇడ్లీ అయిపోయింటో తెలుసుకుందాం. రాము టేస్ట్ ఇట్. అంటే ప్రతిసారి నేనే రివ్యూలు ఇస్తే బాగుండట్లేదు సార్, వీటితో చెప్పిద్దాం. ఎలా ఉంది? ఓకే. వడ సో చట్నీ బాగుంది. సో బేసిక్ గా ఇడ్లీ కూడా సేమ్ బయట ఉండేటట్లే ఉందంట రాము చెప్పినట్లయితే. బట్ చట్నీ అనేది చూడండి ఎంత తిక్కుగా ఉంది. మనకు ఆంధ్రాలో ఇట్లా తిక్కువ ఉంటుంది చట్నీ, గట్టి చట్నీ కానీ సప్పగా ఉంటుంది. ఇది కొంచెం తెలంగాణ స్టైల్లో కారం కారంగా చేసిండు. సో దట్స్ ఇట్. చూద్దాం, నేను కూడా ట్రై చేస్తా, ఎట్లుందో చెప్తా. ఒక్క నిమిషం రాముకి ఇచ్చాను కెమెరా. సో విల్ స్టార్ట్ విత్ వడ. ఇక దబ్కే మార్కే కాయతో చెప్పు రివ్యూ. చట్నీ స్పైసీ ఉంది. అది ఎక్స్పెక్ట్ చేయాలి. కలర్ నుంచి ఇక్కడ వస్తాయి నీళ్ళు. చాలా రోజులు స్పైసీ చట్నీ తినగా మంచిగా గట్టి ఉంది చట్నీ. ఎక్కడైనా వాటర్ వాటర్ చట్నీ ఉంటుంది, గట్టి ఉంది చట్నీ. సో చట్నీ కోసమే రావచ్చు. నాకైతే ఇడ్లీ కూడా వేరే యావరేజ్, బయట ఉన్నట్లే ఉన్నాయి. చట్నీ మాత్రం అదిరిపోయింది. సో కంపల్సరీ రావచ్చు. అంటే మీకు హైప్ ఇస్తాం, ట్రై చేద్దాం ఎప్పుడోసారి. చొక్కాలు దించుకొని ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా అని మీ పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పాలన్నప్పుడు కావాలంటే మాత్రం వచ్చేసేయండి. ఇడ్లీ వడాల కోసం ధర్మజాలంటివే. ఇడ్లీ ఒకప్పుడు రాజ్యాల కోసం కొట్టుకుంటుండే, ఇప్పుడు ఇడ్లీ వడ కోసం కొట్టుకుంటుంది. ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి కూడా స్టోరీ బాగుంటది. వచ్చేసేయండి, లొకేషన్ కింద పెడతా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మిమ్మల్ని కూడా తీసుకెళ్తే ఇలాంటి ఫుడ్ టూర్స్ ఏమైనా ఉంటే